ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ధనస్సు రాశి వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కర్మ ఫలితాల సమయం ఇప్పుడు ప్రారంభమైంది. మీరు గతంలో చేసిన మంచి పనులకు మంచి ఫలితాలు, అలాగే కొన్ని సందర్భాల్లో చేసిన తప్పులకు తగిన పాఠాలు ఈ కాలంలో స్పష్టంగా కనిపించబోతున్నాయి. జీవితంలో అనూహ్యమైన మార్పులు, ఆశ్చర్యకరమైన సంఘటనలు, కొత్త అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. అయితే ఈ వీడియోలో చెప్పబోయే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ 3 అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే కొందరు వ్యక్తుల విషయంలో మీరు ప్రత్యేక జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. వారు మీ జీవితంలో ఏ విధమైన ప్రభావం చూపవచ్చు, వారి వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురు కావచ్చు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు ఒక్క సెకను కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మధ్యలో స్కిప్ చేస్తే ముఖ్యమైన విషయాలు మిస్ అవుతాయి. మొత్తం సందేశం అర్థం కావడం కష్టమవుతుంది. ఈ వీడియోలో ప్రతి భాగం మీకోసం ఎంతో విలువైన సమాచారాన్ని కలిగి ఉంది. అలాగే మీ కుటుంబంలో, స్నేహితుల్లో లేదా పరిచయస్తుల్లో ఉన్న ఈ రాశి వారికి కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వారికి కూడా ఈ సమాచారం ఉపయోగపడే అవకాశం ఉంది. మరి ఆలస్యం చేయకుండా మీకు ప్రారంభమైన ఈ కర్మ ఫలితాల కాలం గురించి మరియు ఆ 3 అక్షరాల పేర్లు కలిగిన వ్యక్తుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీకు ఈ సమయం చాలా ప్రత్యేకమైనదిగా కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా లేదా సంవత్సరాలుగా మీరు పడిన కష్టం, చూపిన సహనం, చేసిన మంచి పనులు ఇప్పుడు ఫలితాల రూపంలో మీ జీవితంలో ప్రత్యక్షమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేసిన ప్రతి మంచి పని ఒకరోజు మంచి ఫలితాన్నే ఇస్తుంది. ప్రస్తుతం మీకు అలాంటి సానుకూల పరిణామాలు వేగంగా జరగబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఊహించని విధంగా మంచి అవకాశాలను పొందవచ్చు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్, జీతం పెంపు లేదా బాధ్యతలలో ఎదుగుదల రావచ్చు. మీ ప్రతిభను ఇంతవరకు గుర్తించని వారు కూడా ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా విదేశీ అవకాశాలు కూడా రావచ్చు. ఆర్థిక పరంగా కూడా ఈ సమయం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇంతకాలం నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి రావటం, అప్పులు తగ్గటం లేదా అనుకోని ఆదాయ మార్గాలు తెరుచుకోవటం జరగొచ్చు. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలను ఇవ్వటం ప్రారంభించవచ్చు. కొందరికి కుటుంబ ఆస్తి లేదా పూర్వీకుల నుంచి వచ్చే లాభాలు కూడా కనిపించవచ్చు. వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు కనిపించవచ్చు. చాలా కాలంగా దూరమైన వ్యక్తులు మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నవారు ఇప్పుడు నిజాన్ని తెలుసుకుని మీకు దగ్గరవ్వచ్చు. కుటుంబంలో ఉన్న విభేదాలు తగ్గి ప్రశాంతత పెరిగే అవకాశం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు కూడా ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. గతంలో చేసిన కృషికి ఇప్పుడు మంచి ఫలితాలు లభించవచ్చు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు లేదా విద్యా సంబంధిత అవకాశాలలో విజయం సాధించే సూచనలు ఉన్నాయి. మీరు ఆశించిన ఫలితం కంటే మెరుగైన ఫలితం రావటం కూడా ఆశ్చర్యం కాదు. ఆరోగ్యపరంగా చూస్తే గతంలో ఇబ్బంది పెట్టిన కొన్ని సమస్యలు క్రమంగా తగ్గుముఖం పట్టొచ్చు. మానసికంగా కూడా మీరు మరింత బలంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలుగుతారు. చాలా కాలంగా మీ మనసులో ఉన్న భయం లేదా సందేహాలు తొలగిపోతాయి. ఈ సమయంలో మీరు చూడబోయే అత్యంత ఊహించని ఫలితం ఏమిటంటే, గతంలో మీరు చేసిన చిన్న సహాయం లేదా మంచి పని ఇప్పుడు పెద్ద అవకాశంగా తిరిగి రావటం. మీరు ఎప్పుడో ఎవరికైనా చేసిన మేలు, ఇచ్చిన సలహా లేదా అందించిన సహకారం ఇప్పుడు మీకు లాభదాయకమైన రూపంలో తిరిగి రావచ్చు. ఇది కర్మ ఫలితాల గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అయితే ఈ శుభ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలంటే వినయం, నిజాయితీ మరియు సహనం కోల్పోకూడదు. మంచి ఫలితాలు వస్తున్నాయని అతిగా ఉత్సాహపడకుండా వచ్చిన అవకాశాలను తెలివిగా వినియోగించుకోవాలి. కర్మ ఫలితాలు మీకు అనుకూలంగా పనిచేస్తున్న ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును మరింత బలంగా తీర్చిదిద్దగలవు. మొత్తంగా చెప్పాలంటే మీకు ఈ కాలం గత కష్టాలకు ప్రతిఫలంగా శుభవార్తలు, ఆర్థిక పురోగతి, గౌరవం, గుర్తింపు మరియు ఊహించని విజయాలను తీసుకువచ్చే సమయంగా నిలిచే అవకాశం ఉంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూసిన మార్పులు ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ జీవితంలో కనిపించటం ప్రారంభమవుతుంది. మీకిది ఆగిపోయిన పనులు పూర్తయ్యే సమయం. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చూద్దాం. మీరు గత కొంతకాలంగా ఎన్నో పనులు మధ్యలో ఆగిపోవటం, అనుకున్న ప్రణాళికలు వాయిదా పడటం, కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అమలు కాకపోవటం వంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటిగా ముందుకు కదలటం ప్రారంభమవుతుంది. మీరు గతంలో చేసిన ప్రయత్నాలు వృధా కాలేదని ఈ సమయంలో స్పష్టంగా అర్థమవుతుంది.
ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆస్తి వ్యవహారాలు, కుటుంబ సంబంధిత నిర్ణయాలు లేదా కోర్టు వ్యవహారాలు వంటి అంశాలలో నిలిచిపోయిన పనులు మళ్లీ వేగమందుకునే అవకాశం ఉంది. ఇంతకాలం మీకు సహకరించని వ్యక్తులు కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారవచ్చు. అధికారుల నుంచి రావాల్సిన అనుమతులు, పత్రాలు లేదా సమాధానాలు ఆలస్యంగా వచ్చినా చివరికి సానుకూల ఫలితాన్ని ఇవ్వగలవు. కొంతమందికి ఇంటి నిర్మాణం, స్థలం కొనుగోలు, వాహనం కొనుగోలు లేదా వ్యాపార విస్తరణకు సంబంధించిన పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విదేశీ ప్రయాణాలు, ఉద్యోగ మార్పులు లేదా విద్యా సంబంధిత అవకాశాలు కూడా ఇంతకాలం ఎదురుచూపుల తర్వాత సాకారం కావచ్చు. మీరు ఓపికగా చేసిన కృషికి ఇప్పుడు ఫలితం దక్కే సమయం దగ్గర పడుతోంది. అయితే పనులు పూర్తవుతున్నాయనే ఉత్సాహంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. మొదటిగా, ఏ పనైనా పూర్తిగా పరిశీలించకుండా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. కొందరు వ్యక్తులు మీ విజయాన్ని చూసి అసూయతో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొచ్చు. అందువల్ల ప్రతి ఒప్పందం, పత్రం లేదా వ్యాపార నిర్ణయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ముఖ్యంగా మాటల విషయంలో సంయమనం పాటించటం అవసరం. మీ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పండి, కానీ అనవసర వాదనలు, కోపం లేదా ఆవేశంతో స్పందించవద్దు. కొన్ని చిన్న అబద్ధాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సహోద్యోగులతో సానుకూల సంబంధాలను కొనసాగించటం మంచిదే. ఆర్థిక విషయాలకు వస్తే ఈ సమయంలో అత్యంత జాగ్రత్త అవసరం. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరిగే సూచనలు ఉన్నాయి. అందువల్ల వచ్చిన ప్రతి రూపాయిని ఆలోచించి ఖర్చు చేయాలి. ఆకర్షణీయంగా కనిపించే పెట్టుబడులు లేదా త్వరగా లాభాలు వస్తాయని చెప్పే పథకాలపై వెంటనే నమ్మకం పెట్టుకోవద్దు. ఎవరైనా స్నేహితుడు లేదా బంధువు అడిగారని పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వటానికి ముందు 2 సార్లు ఆలోచించండి. అలాగే ఇతరుల కోసం గ్యారంటీగా నిలబడటం లేదా మీ పేరుతో రుణాలు తీసిపెట్టడం వంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. మీ ఆర్థిక భద్రతకు ప్రాధాన్యమివ్వటం అవసరం. పెట్టుబడులు పెట్టాలనుకుంటే పూర్తిగా సమాచారం సేకరించి నిపుణుల సలహా తీసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోవటం మంచిది. పొదుపు అలవాటును పెంచుకోవటం ద్వారా భవిష్యత్తులో మరింత ఆర్థిక స్థిరత్వాన్ని పొందగలుగుతారు. అనవసర విలాసవంతమైన ఖర్చులను కొంతకాలం నియంత్రించటం మంచి ఫలితాలను ఇస్తుంది. మొత్తంగా చూస్తే మీకు ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. కానీ విజయంతో పాటు వివేకం, సహనం మరియు ఆర్థిక క్రమశిక్షణ కూడా అవసరం. సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగితే ఈ కాలం మీ జీవితంలో పురోగతి, స్థిరత్వం మరియు సంతృప్తిని తీసుకువచ్చే ముఖ్యమైన దశగా నిలుస్తుంది. మీకు ఆర్థికాభివృద్ధి కోసం ఆధ్యాత్మిక సూచనలు మరియు జీవిత మెలకువలు. మీకీ సమయంలో ఆర్థిక పరిస్థితిని మరింత బలపరుచుకోవాలనే ఆలోచన ఉంటే కేవలం కష్టపడటం మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా కొంత శ్రద్ధ పెట్టడం మంచిదని జ్యోతిష్యపరంగా భావిస్తారు. ముఖ్యంగా మీకు అధిపతి గ్రహం కుజుడు కావటంతో ధైర్యం, శక్తి, నిర్ణయ సామర్థ్యం పెరగటానికి మరియు ఆర్థిక అవకాశాలు మెరుగుపడటానికి దైవారాధన ఉపకరిస్తుందని విశ్వసిస్తారు. ముఖ్యంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ హనుమంతుడు మరియు శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయటం శుభప్రదంగా భావించబడుతుంది. మంగళవారం రోజున సుబ్రహ్మణ్యస్వామి ఆలయ దర్శనం చేయటం, హనుమాన్ చాలీసా పారాయణం చేయటం లేదా హనుమంతుడికి తమలపాకులు సమర్పించటం ద్వారా మనోబలం పెరుగుతుందని నమ్మకం. అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి దీపారాధన చేయటం, అష్టోత్తర శతనామావళి చదవటం వల్ల ధన సంబంధమైన ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుందని చెబుతారు. అయితే దేవతారాధనతో పాటు కొన్ని జీవిత మెలకువలు కూడా పాటించటం చాలా అవసరం. డబ్బు సంపాదించటం ఎంత ముఖ్యమో దాన్ని కాపాడుకోవటం కూడా అంతే ముఖ్యం. అందుకే మీ ఆదాయానికి మించి ఖర్చు చేయకండి. అవసరం లేని వస్తువుల కొనుగోలును తగ్గించండి. చిన్న మొత్తంలో అయినా క్రమం తప్పకుండా పొదుపు చేయటం అలవాటు చేసుకోండి. ఎవరైనా చాలా తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయని చెప్పి పెట్టుబడులు పెట్టమంటే వెంటనే నమ్మకండి. పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. మీ సంతకం అవసరమయ్యే పత్రాలు లేదా ఆర్థిక ఒప్పందాలను పూర్తిగా చదివిన తర్వాతే అంగీకరించండి. వ్యక్తిగత సంబంధాల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం. ప్రతి ఒక్కరితో మీ ఆర్థిక విషయాలు పంచుకోవద్దు. మీ ఆదాయం, పొదుపులు లేదా భవిష్యత్తు ప్రణాళికలను అందరికీ చెప్పటం వల్ల కొన్నిసార్లు అనవసర సమస్యలు రావచ్చు. అవసరమైనంత మాత్రమే మాట్లాడటం మంచిది. ఎవరితో ఎలా మెలగాలి అనే విషయానికి వస్తే వినయంగా ఉండండి, కానీ అమాయకంగా ఉండకండి. అలాగే కోపంలో లేదా ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఆర్థిక నష్టాలకు దారితీసే అవకాశం ఉంటుంది. వృద్ధుల ఆశీర్వాదం తీసుకోవటం, అవసరమైన వారికి మీ శక్తి మేరకు సహాయం చేయటం
ఆహార దానం చేయటం వంటి సత్కార్యాలు కూడా మనసుకు ప్రశాంతతనిస్తాయి. ప్రశాంతమైన మనస్సుతో తీసుకునే నిర్ణయాలు సాధారణంగా మంచి ఫలితాలనిస్తాయి. మొత్తంగా మీకు ఆధ్యాత్మిక విశ్వాసంతో పాటు ఆర్థిక క్రమశిక్షణ, జాగ్రత్త మరియు వివేకాన్ని పాటించినట్లయితే ఆర్థిక స్థితి మరింత మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. దైవభక్తి మీకు మానసిక బలాన్నిస్తే, సరైన ఆలోచనలు మరియు క్రమబద్ధమైన చర్యలు మీకు ఆర్థిక పురోగతిని అందిస్తాయి. మీకు కర్మఫలితాల ప్రభావంతో కనిపించే శుభ సంకేతాలు. మీకు ఈ సమయంలో కర్మఫలితాల ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. గతంలో మీరు చేసిన కృషి, చూపిన నిజాయితీ, ఇతరులకు చేసిన సహాయం మరియు ఓర్పుతో ఎదుర్కొన్న కష్టాలకు ప్రతిఫలంగా కొన్ని శుభ సంకేతాలు మీ జీవితంలో కనిపించవచ్చు. ఈ సంకేతాలు ఒక్కసారిగా కాకుండా క్రమంగా మీ జీవితాన్ని సానుకూల దిశలో నడిపించే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవటం. ఇంతకాలం వాయిదా పడుతున్న పనులు ఒక్కొక్కటిగా పూర్తి కావటం ప్రారంభమవుతుంది. మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా ముందుకు సాగని విషయాలు ఇప్పుడు అనుకూల పరిస్థితుల వల్ల సులభంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది కర్మఫలితాల ప్రధాన సంకేతంగా భావించవచ్చు. గౌరవం మరియు గుర్తింపు పెరగటం. మీ కష్టాన్ని గుర్తించని వారు కూడా ఇప్పుడు మీ ప్రతిభను మెచ్చుకునే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చేసిన మంచి పనులకు ప్రశంసలు అందుకోవటం కూడా ఒక శుభ సంకేతం. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల. చిన్న చిన్న ఆదాయ మార్గాలు పెరగటం, నిలిచిపోయిన డబ్బు చేతికి రావటం లేదా అనుకోని ఆర్థిక లాభాలు కలగటం జరగవచ్చు. గతంలో ఎదుర్కొన్న ఆర్థిక ఒత్తిడి క్రమంగా తగ్గటం ప్రారంభమవుతుంది. మానసిక ప్రశాంతత పెరగటం. ఇటీవల వరకు ఉన్న ఆందోళనలు, భయాలు లేదా ఒత్తిడులు తగ్గి మనసులో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. నిద్ర మెరుగుపడటం, నిర్ణయాలు స్పష్టంగా తీసుకోగలగటం వంటి మార్పులు కనిపించవచ్చు. మంచి వ్యక్తుల పరిచయం. మీ జీవితంలో మీకు సహాయపడే, మార్గనిర్దేశం చేసే లేదా ప్రోత్సహించే వ్యక్తులు ప్రవేశించే అవకాశం ఉంది. సరైన సమయంలో సరైన వ్యక్తులు కలవటం కూడా కర్మ ఫలితాల ద్వారా వచ్చే ఒక శుభ సంకేతంగా చెప్పొచ్చు. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. ఇంతకాలంగా ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గి కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరిగే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు, సంతోషకర వార్తలు లేదా కలిసికట్టుగా గడిపే సందర్భాలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా ఉపశమనం. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టవచ్చు. శారీరకంగా ఉత్సాహం పెరగటం, పనులు చురుకుగా చేయగలగటం మరియు అలసట తగ్గటం వంటి సంకేతాలు కనిపించవచ్చు. పాత కోరికలు నెరవేరటం. ఎన్నో రోజులుగా మీ మనసులో ఉన్న ఒక ముఖ్యమైన కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపార విజయం కావచ్చు లేదా కుటుంబానికి సంబంధించిన లక్ష్యం కావచ్చు. ఆధ్యాత్మిక ఆసక్తి పెరగటం. దేవాలయ దర్శనాలు, ప్రార్థనలు లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరగవచ్చు. ఇది మీ మనసుకు బలాన్ని, జీవితానికి కొత్త దిశను అందించే సంకేతంగా పరిగణించవచ్చు. అనుకోని శుభవార్తలు వినటం. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాచారం, ఉద్యోగ అవకాశం, వివాహ సంబంధం లేదా విదేశీ ప్రయాణానికి సంబంధించిన శుభవార్తలు రావచ్చు. ఊహించని సమయంలో వచ్చే ఈ శుభవార్తలు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. మీకు ఈ సమయంలో కనిపించే శుభ సంకేతాలు కేవలం అదృష్టం వల్ల మాత్రమే కాకుండా గతంలో చేసిన కర్మలకు ప్రతిఫలంగా కూడా భావించవచ్చు. వినయం, నిజాయితీ మరియు సహనాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగితే ఈ శుభ ఫలితాలు మరింత స్థిరంగా మారే అవకాశం ఉంటుంది. మీ జీవితంలో చిన్న చిన్న సానుకూల మార్పులు కనిపించటం ప్రారంభమైతే అవే పెద్ద విజయాలకు పునాది కావచ్చు. కర్మఫలితం ఆలస్యమవుతుందేమో కానీ తప్పకుండా ఫలిస్తుంది అనే విషయాన్ని ఈ కాలం మీకు గుర్తు చేస్తుంది. మీకు ప్రస్తుతం కనిపిస్తున్న శుభ సంకేతాలు కర్మఫలితాల ప్రభావం మరియు జీవితంలో చోటు చేసుకుంటున్న సానుకూల మార్పులు ఎంతో ఆనందాన్ని కలిగించే విషయాలు. అయితే ఈ మంచి సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే ఒక ముఖ్యమైన గుణాన్ని అలవరుచుకోవాలి. అదే ఓర్పు. మీ స్వభావం ప్రకారం వేగంగా నిర్ణయాలు తీసుకోవటం, వెంటనే ఫలితాలు రావాలని ఆశించటం సహజం. కానీ జీవితంలో కొన్ని గొప్ప విజయాలు సమయం తీసుకుంటాయి. అందుకే ఈ సమయంలో మీరు ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీ జీవితంలో ప్రస్తుతం ప్రారంభమైన మార్పులను చూసి అతిగా ఉత్సాహపడకండి. అలాగే చిన్న ఆటంకాలు ఎదురైనప్పుడు నిరాశ చెందకండి. ప్రతి పని మీకు అనుకూలంగా జరుగుతుందనే నమ్మకంతో ముందుకు సాగండి. కొన్నిసార్లు ఆలస్యం కూడా భగవంతుడు మనకిచ్చే రక్షణగా మారుతుంది. అందువల్ల ఏ పని ఆలస్యమైనా ఆందోళన చెందకుండా సరైన సమయం కోసం వేచి ఉండటం మంచిది. ఆర్థిక విషయాలలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. ఆదాయం పెరుగుతోందని అనిపించిన వెంటనే అనవసర ఖర్చులు చేయకండి.
మీరు సంపాదించిన ధనంలో కొంత భాగాన్ని పొదుపు చేయటం అలవాటు చేసుకోండి. భవిష్యత్తులో అవసరమైన సందర్భాలలో అదే పొదుపు మీకు అండగా నిలుస్తుంది. త్వరగా లాభాలు వస్తాయని చెప్పే వ్యక్తుల మాటలు నమ్మి డబ్బు పెట్టుబడి పెట్టడం కంటే పూర్తిగా తెలుసుకుని నిర్ణయం తీసుకోవటం ఉత్తమం. కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగండి. మీరు ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి కొంత సమయం కేటాయించండి. జీవితంలో నిజమైన ఆనందం కేవలం ధనంతో కాదు, మన చుట్టూ ఉన్నవారి ప్రేమాభిమానాలతో కూడా వస్తుంది. పెద్దల మాటలను గౌరవించండి. వారి అనుభవం మీకు సరైన దారి చూపించే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. కొన్నిసార్లు ఒక కఠినమైన మాట ఎన్నో మంచి సంబంధాలను దూరం చేయగలదు. అదే ఒక మంచి మాట జీవితాంతం గుర్తుండే అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. అందువల్ల కోపంలో నిర్ణయాలు తీసుకోవటం లేదా మాట్లాడటం మానుకోండి. మీరు తెలివిగా ఉండి ఇతరుల మోసాలను ఎలా గుర్తించాలి? మీకు సహజంగా ధైర్యం, నేరుగా మాట్లాడే స్వభావం మరియు త్వరగా నిర్ణయాలు తీసుకునే లక్షణాలు ఉంటాయని జ్యోతిష్య సాంప్రదాయాలు చెబుతున్నాయి. ఈ గుణాలు చాలా సందర్భాల్లో విజయాన్ని తెచ్చిపెడతాయి. అయితే కొన్నిసార్లు ఇదే నమ్మకం, ఇదే వేగం వల్ల ఇతరుల మాటలను త్వరగా విశ్వసించే పరిస్థితి కూడా రావచ్చు. అందుకే ఈ సమయంలో మీరు మరింత అప్రమత్తంగా ఉండటం మంచిది. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎవరి పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో దాని ఆధారంగా వారు మంచివారా, చెడ్డవారా లేదా మోసం చేస్తారా అని చెప్పటం సాధ్యం కాదు. ఒక వ్యక్తి స్వభావాన్ని వారి ప్రవర్తన, మాటలు, చర్యలు మరియు నమ్మకాన్ని బట్టి మాత్రమే అంచనా వెయ్యాలి. ఇతరుల మోసాలను ఎలా గుర్తించాలి? చాలా తీపి మాటలు చెప్పేవారితో జాగ్రత్త. మిమ్మల్ని అతిగా పొగిడేవారు, ప్రతి విషయంలో మీకు అనుకూలంగా మాట్లాడేవారు కొన్నిసార్లు తమ స్వార్థం కోసం దగ్గరవుతారు. అందుకే మాటల కంటే వారి పనులను గమనించండి. త్వరగా నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేసేవారిని నమ్మొద్దు. ఇప్పుడే అవకాశం ఉంది, ఇప్పుడే డబ్బు పెట్టాలి, రేపటికి ఆలస్యం అవుతుంది అని ఒత్తిడి చేసే వ్యక్తుల విషయంలో జాగ్రత్త అవసరం. మీ వ్యక్తిగత వివరాలు తెలుసుకోవాలనుకునే వారిని గమనించండి. మీ ఆదాయం, పొదుపులు, కుటుంబ సమస్యలు లేదా భవిష్యత్తు ప్రణాళికల గురించి ఎక్కువగా అడిగేవారితో పరిమితంగా మాట్లాడటం మంచిది. మాటలు ఒకలా, పనులు మరోలా ఉంటే అప్రమత్తంగా ఉండండి. ఒకసారి చెప్పిన మాటను మరోసారి మార్చటం, హామీలు ఇచ్చి నిలబెట్టుకోకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తే దూరం పాటించటం మంచిది. మీరు ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులతో జాగ్రత్త అని చెబుతూ ఉంటారు. అయితే అలాంటి విషయాలను ఖచ్చితంగా నిజాలుగా కాకుండా సాధారణ సూచనలుగా లేదా వినోదాత్మక జ్యోతిష్య వ్యాఖ్యానాలుగా మాత్రమే మీరు చూడాలి. ఒక వ్యక్తి పేరు కాదు, అతని ప్రవర్తనే ముఖ్యమైనదే. ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావచ్చు మీకు? మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తుల వల్ల మీకు సమస్యలు రావచ్చు. వారు మీ నమ్మకాన్ని ఉపయోగించుకోవటం, ఆర్థిక విషయాల్లో మిమ్మల్ని తప్పుదారి పట్టించటం, మీ రహస్యాలను ఇతరులకు చెప్పటం, మీ విజయాన్ని చూసి అసూయపడటం, అనవసర వివాదాల్లోకి లాగటం, మీ సమయాన్ని వృధా చేయటం. మరి అలాంటి వారిని ఎలా దూరం పెట్టాలి? మర్యాదగా కాని స్పష్టంగా మాట్లాడండి. అవసరం లేని సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం లేదు. మర్యాదను కోల్పోకుండా మీ హద్దులను తెలియజేయండి. వ్యక్తిగత విషయాలు పంచుకోవద్దు. ప్రతి ఒక్కరితో మీ ఆర్థిక, కుటుంబ లేదా వ్యక్తిగత సమస్యలను చర్చించవద్దు. డబ్బు లావాదేవీల్లో జాగ్రత్త వహించండి. స్నేహం పేరుతో లేదా బంధుత్వం పేరుతో పెద్ద మొత్తాలు అప్పుగా ఇవ్వటానికి ముందు ఆలోచించండి. మీ అంతరాత్మ చెప్పే హెచ్చరికను వినండి. ఎవరైనా వ్యక్తి గురించి పదే పదే అనుమానం కలుగుతున్నట్లయితే ఆ భావనను పూర్తిగా నిర్లక్ష్యం చేయొద్దు. వాస్తవాలను పరిశీలించండి. ఈ వీడియోలో మీరు కర్మ ఫలితాల ప్రభావం, మీ జీవితంలో కనిపించబోయే శుభ సంకేతాలు, ఆగిపోయిన పనులు ఎలా పూర్తవుతాయో, ఆర్థిక విషయాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు, దైవారాధన, అలాగే జీవితంలో సుఖ సంతోషాలు పెరగటానికి అవసరమైన ముఖ్యమైన సూచనల గురించి తెలుసుకున్నారు. గుర్తుంచుకోండి, కర్మ ఎప్పుడూ వృధా కాదు. మీరు చేసిన ప్రతి మంచి పని ఏదో ఒక రూపంలో మీ జీవితానికి తిరిగి వస్తుంది. ఈ సమయంలో మీకు లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఓర్పుతో, వినయంతో మరియు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మరింత గొప్ప విజయాలను సాధించే అవకాశం ఉంటుంది. మరి ఈ వీడియోలో నేను చెప్పిన విషయాల్లో మీకు ఏ పాయింట్ ఎక్కువగా నచ్చిందో లేదా ప్రస్తుతం మీ జీవితంలో ఏ ఫలితం కనిపిస్తుందో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మీ అభిప్రాయాలు మాకు ఎంతో విలువైనవి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ముఖ్యంగా ధనస్సు రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా పంపండి. వారికి కూడా ఇందులోని సమాచారం ఉపయోగపడవచ్చు. ఇంకా ఇలాంటి రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విశేషాలు, జ్యోతిష్య విశ్లేషణలు మరియు జీవితానికి ఉపయోగపడే సూచనలను పొందటానికి
మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కటం మర్చిపోవద్దు. మీ జీవితంలో సుఖం, శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం మరియు విజయాలు నిత్యం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, ఆనందంగా ఉండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.